తల్లికి ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు? మరి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు ఎవరని నేను అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారిని సూటిగా అడుగుతున్నాను. బ్రెయిన్ లేని చైల్డ్ లోకేష్ అన్న విషయం ఈ రాష్ట్రంలో అందరికీ తెలుసు. అలాంటి పప్పు గారి బ్రెయిన్ నుంచి తల్లికి వందనం వచ్చిందంటే ఎవరైనా నమ్ముతారా? 2019లోనే జగన్మోహన్ రెడ్డి గారి బ్రెయిన్ నుంచి వచ్చిన చైల్డ్ ఈ అమ్మఒడి. ప్రతి తల్లి బిడ్డని కూలికి పంపించకుండా స్కూల్కి పంపించే విధంగా తల్లికి ఆర్థిక సహాయం చేస్తూ బిడ్డకి చక్కటి చదువును అందించిన మహా నేత జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు పేరు మార్చుకోవడం మాత్రమే. సినిమా వచ్చిందో చూసాం కదా, గేమ్ చేంజర్ లాగా నేమ్ చేంజర్ అనే కార్యక్రమాన్ని పెడుతూ జగనన్న అమ్మఒడిస్తే తల్లికి వందనాలు పేరు మారుస్తాడు తప్ప జగనన్న ఇచ్చిన 85 లక్షల మంది తల్లులు కూడా ఈయన ఇవ్వలేరు. ఇంకా 2 పిల్లలున్నా 3 పిల్లలున్నా మైకి పెట్టుకొని చెప్తాడు, తమ్ముడు చెల్లమ్మలు ఒకరుంటే 15 ఇస్తాను, 2 ఉంటే 30,000 ఇస్తాను, 3 ఉంటే 45,000 ఇస్తానని. ఒక్క బిడ్డకి లెక్కే 85 లక్షల మంది తల్లులు. దాంట్లోనే 30 లక్షల మందికి కోట పెట్టావు. ఇంకా 2 పిల్లలకి 3 పిల్లలకి నువ్వు ఎప్పుడు ఇస్తావయ్యా అని అడుగుతున్నా. అలాగే నిన్న చంద్రబాబు నాయుడు కూర్చొని పిల్లల మధ్యలో భోజనం చేస్తున్న వీడియోని వదిలేరు. చాలా మహానుభావుడు, డౌన్ టు ఎర్త్, పేదవాళ్ళకి సమానంగా కూర్చొని తింటున్నాడని వాళ్ళ ఛానల్స్ లో కలరంగిస్తున్నారు. మరి అంత గొప్పవాడైతే అప్పుడే 3 సార్లు ముఖ్యమంత్రి అయినప్పుడు నీకెందుకు నాడు నేడు కింద స్కూల్స్ ని బాగు చేయాలన్న ఆలోచన రాలేదు? నీకెందుకు పేద పిల్లలకి మంచి పుస్తకాలు, యూనిఫాము, పౌష్టికమైన ఆహారాన్ని ఇవ్వాలన్న ఆలోచన రాలేదు? ఎందుకు అమ్మఒడి లాంటి కార్యక్రమాన్ని చేయాలన్న ఆలోచన నీకు రాలేదు అని అడుగుతున్నా. సీనియారిటీ ఉంది తప్ప ప్రజలకి మంచి చేయాలన్న మంచి మనసు చంద్రబాబు నాయుడికి లేదు అన్న విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలు ఇప్పటికే గమనించారు. ముఖ్యంగా మా తల్లులు బాగా అర్థం చేసుకున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. ఈరోజు ప్రజలందరూ గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అమ్మఒడి, చేయూత, ఆసరా, 0 వడ్డీకే రుణాలు, డ్వాక్రా, అక్క చెల్లెమ్మలకు అసలు వడ్డీతో సహా మాఫీ, రైతు భరోసా, విద్యా దీవెన, వసతి దీవెన, ఫీజు రియంబర్స్మెంట్, ఇలా చెబితే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని చేశారో మీ అందరికీ కూడా తెలుసు. కానీ చంద్రబాబు నాయుడు ఏం చేశాడయ్యా అంటే అందరికీ గుర్తొచ్చేది ఏంటి? ఇసుకలో ఎలా దోచుకున్నాడు, కంకర్లో ఎలా దోచుకున్నాడు, గ్రనైట్ లో ఎలా దోచుకున్నాడు, మద్యంలో ఎలా దోచుకున్నాడు, పోస్టింగ్లు ట్రాన్స్ఫర్లలో ఎలా దోచుకున్నారు, కల్తీ మందులో ఎలా దోచుకున్నారు, గంజాయి డ్రగ్స్ ప్రజలకు అందించి ఈ రోజు ఎలా దోచుకుంటున్నారో ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు. సో ఇది మంచి ప్రభుత్వం కాదు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ముంచే ప్రభుత్వం. ఈ ముంచే ప్రభుత్వాన్ని